హాయ్ హలో నమస్తే నేను మీ శ్వేత మీరు చూస్తున్నారు శ్వేత టెక్ మంత్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఓట్స్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. నేను ఓట్స్కి ఎలాంటివి యూస్ చేస్తానో కూడా మీకు ఫోటో తీసి పెట్టాను. న్యూట్రీ డిలైట్ ఓట్స్ నేను యూస్ చేస్తాను. ఫస్ట్ ఒక పెనం పెట్టుకొని అందులో మనం 1 గ్లాస్ ఓట్స్ని తీసుకోవాలి. ఆ ఓట్స్ని పెనంపై వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే ఓట్స్ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ ఓట్స్ మనము అబోవ్ 6 months నుంచి ఎవరైనా తినొచ్చు. ఈ ఓట్స్ వల్ల మనకి ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఈ ఓట్స్లో చాలా న్యాచురల్ ఫుడ్. బిఫోర్ 6 months పిల్లలకి మాత్రం ఈ ఓట్స్ని ప్రిఫర్ చేయకండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ ఫుడ్ కూడా. మనం బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్స్లా కూడా మనము వీటిని యూస్ చేయొచ్చు. ఇలా మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోండి, లేదంటే వెంటనే మాడిపోతాయి. ఇలా వేయించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇలా సపరేట్గా ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే పెనం పైన మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టేసుకొని అందులో మనం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యూస్ చేయండి. నేను ఆయిల్ని యూస్ చేశాను, ఎందుకు అంటే నెయ్యి అనేది అవైలబుల్ లేదు. బట్ మనం కిడ్స్కి ప్రిఫర్ చేస్తే మాత్రం కంపల్సరీ నెయ్యిని ప్రిఫర్ చేయండి, గీని మాత్రమే ప్రిఫర్ చేయండి. సో నేను అందులో మిరపకాయలు వేసుకున్నాను, తగినంత అంటే పిల్లలకి వేస్తే మాత్రం కొంచెం లిటిల్ బిట్గా మాత్రమే వేసుకోండి. నేను నా బేబీకి ప్రిఫర్ చేస్తున్నాను కాబట్టి నేను కొన్ని మాత్రమే వేసుకున్నాను. అందులోనే ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి, ఎందుకంటే చిన్నపిల్లలకి త్వరగా డైజెస్ట్ అవ్వాలి అనుకుంటే మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోండి. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం చిన్న చిన్న పీసెస్ పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసేసుకోండి. పిల్లలకు కరివేపాకు ఎంత తినిపిస్తే అంత మంచిది, ఎందుకంటే ఐ కాంటాక్ట్కి మనకి కరివేపాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత మనము కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఈ ఓట్స్ వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్, చిన్నపిల్లలకైతే కాన్స్టిపేషన్ అనేది ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి మోషన్స్ అవ్వడము, ఈ ఫుడ్ పడకపోవడము అనేది అలాంటిది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఓట్స్లో ఉండవు. అందరికీ ఈ ఓట్స్ చాలా న్యాచురల్ ఫుడ్ అని చెప్పొచ్చు మనం. సో ఇలా మనం సిమ్లో పెట్టే వేయించుకోండి, లేదంటే మళ్ళీ పోపు కూడా మాడిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 1 cup ఓట్స్కి 1.5 glass ఆర్ 2 glasses వాటర్ వేసేసుకోండి. నేనైతే 2 glasses వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే పిల్లలకు నచ్చుతుంది. లేదు కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే 1.5 glass సరిపోతుంది.
ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ మీ పిల్లలు ఎలా తింటారో మీకు ఐడియా ఉంటుంది. లేదు అంటే మ్యాక్సిమం సాల్ట్ అనేది తక్కువ వేసుకుంటేనే మంచిది పిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే వాళ్ళు తినేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ఆ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ ఉడికే వరకు పెట్టుకోవాలి. ఇలా మనం వాటర్ ఉడికేటప్పుడు ఓట్స్ని ఆల్రెడీ మనం వేయించుకున్న ఓట్స్ని దీంట్లో మిక్స్ చేసేసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి ఆ ఓట్స్ మొత్తము ఆ పోపుకి పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా 2 మినిట్స్కి ఇలా కలుపుతూనే ఉండాలి. ఓట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. పిల్లలకి డైలీ ఇడ్లీ దోశ ఇలా కాకుండా ఓట్స్ కూడా వాళ్ళకి అలవాటు చేయండి. ఎందుకంటే ఇందులో ఉండే ఐరన్ వల్ల వాళ్ళకి ఎలాంటి మోషన్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ హెల్త్ ఇష్యూస్ కానీ ఉండవు. వాళ్ళకి ఇది అలవాటు చేస్తే చాలా మంచిదనే చెప్పాలి. కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది ఈ ఓట్స్లో. బట్ ఎలాంటి ఓట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీరు మనకి మార్కెట్లో కూడా చాలా ఓట్స్ ఉంటాయి. బట్ ఏదనేది చూస్ చేసుకోండి. సో ఇలా మనం సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఓట్స్ ఉప్మా ప్రిపేర్ అయిపోయిందండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Until then, bye bye.